బ్రో సోలో లెవెలింగ్ వీడియో చేయి. అసలు లిటరల్లీ మీరందరూ సోలో లెవెలింగ్ అని చెప్పి కామెంట్ సెక్షన్ మొత్తం నింపేశారు. గైస్ నేను సోలో లెవెలింగ్ మీద వీడియో చేశా, కానీ రావడంలో కొంచెం లేట్ అయింది. ఎందుకంటే సోలో లెవెలింగ్ మీద వీడియోస్ చాలా సేపు పట్టిద్ది ఎడిటింగ్ చేయడానికి. సో ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం సోలో లెవెలింగ్ యొక్క డీమన్ క్యాసిల్ ఆర్క్. ఈ ఆర్క్ అయితే చాలా పెద్దగా అలాగే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఇంకేం తెచ్చుకున్నా లెస్ట్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీ మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. మనం ఎలాగైనా 12K అయితే రీచ్ అవ్వాలి. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకేం తెచ్చుకున్నా లెస్ట్ వీడియో. డీమన్ క్యాసిల్ ఆర్క్. ఈ ఆర్క్ స్టార్ట్ అయింది మన సాంజింగు ఇంటి నుంచి. మనం రెడ్ గేట్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడాం కదా ప్రీవియస్ వీడియోలో. దాని తర్వాత సాంజింగు వాళ్ళ నాన్న గురించి మాట్లాడాం. సో ఆ రెడ్ గేట్ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాతే ఈ ఆర్క్ స్టార్ట్ అయ్యింది. సో మన సాంజింగు అయితే వాళ్ళ చెల్లికి చెప్తూ ఉంటాడు, సో నేనైతే ఒక ట్రిప్ కి వెళ్తున్నా, మళ్ళీ తిరిగి రావడానికి ఒక 1 వీక్ పట్టచ్చు అని చెప్పి తను చెప్తాడు. అది వినిన తర్వాత వాళ్ళ చెల్లి చెప్పిద్ది, ఏంటి మై డియర్ అన్న నీకు గర్ల్ ఫ్రెండ్ దొరికిందా, ఎవరా అమ్మాయి అని చెప్పి తను అడిగిద్ది. ఆ మాటలు వినిన తర్వాత మన సాంజింగు చెప్తాడు, అలా ఏం లేదు, నేను జస్ట్ ఒక ఫ్రెండ్ తో కలిసి వెళ్తున్నానని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత మనకి చూపిస్తారు డీమన్ క్యాసిల్ ని. కానీ మన సాంజింగు అయితే ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు. తను గేట్ ముందు ఉంటాడు అనమాట. తనైతే ఆలోచిస్తూ ఉంటాడు, నేను లెవెల్ 20లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న గార్డ్ అయితే ఓడించేసా. అప్పుడు నాకు కొంచెం డిఫికల్టీగా కూడా అనిపించింది, కానీ ఇప్పుడు నేను కొంచెం లెవెల్ అప్ అయ్యా కాబట్టి ఇక పారిపోవడాలు ఉండవని చెప్పి తన డంజన్ కి అయితే ఓపెన్ చేస్తాడు. అలా డోర్ ఓపెన్ అయ్యిద్ది. ఇంకా అలా సాంజింగు అయితే లోపలికి వెళ్తాడు. వెళ్ళి చూడంగానే తను కంగారు పడిపోతాడు, ఎందుకంటే అక్కడ మొత్తం చీకటిగా ఉండిద్ది. ఇంకా దూరంగా ఒక గేట్ అయితే ఉండిద్ది. ఇదేంట్రా స్టార్ట్ అవ్వగానే ముగిసిపోయిందని చెప్పి తను అనుకుంటాడు. కానీ అప్పుడే తనకైతే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది అనమాట. అక్కడ ఉండిద్ది తను 10,000 డీమన్స్ ని ఓడించి ఆ డీమన్స్ యొక్క సోల్ అయితే క్యాప్చర్ చేయాలని చెప్పి అక్కడ ఉండిద్ది. దానికోసం వాళ్ళు రివార్డ్స్ కూడా ఇస్తున్నారు. ఆ రివార్డ్స్ లో బెస్ట్ రివార్డ్ ఏంటంటే తను ఏం కావాలన్నా ఒక ఐటమ్ తీసుకోవచ్చు ఆ స్టోర్ లో నుంచి. ప్లస్ తనకైతే 20% బోనస్ స్టేటస్ పాయింట్స్ కూడా దొరుకుతాయి. ఇంకా కొన్ని రివార్డ్స్ కూడా దొరుకుతాయి. కానీ మన సంజింగు అనుకుంటాడు, బాబ్రే స్టోర్ లో నుంచి ఏదైనా తీసుకోవచ్చు, అసలు స్టోర్ లో కొన్ని బిలియన్స్ వర్త్ ఐటమ్స్ అయితే ఉంటాయి. సో నాకు తెలిసి ఈ క్వెస్ట్ అంత ఈజీగా ఉండదేమో అని చెప్పి తను అనుకుంటాడు. ఇంకా అలాగే ముందున్న డోర్ కూడా ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే తనకైతే ఒక కొత్త ప్లేస్ కనిపించింది. ఎటు చూసిన ఫైరే. అసలు అలా ఓపెన్ చేశాడో లేదో ముందు నుంచి ఆ మ్యాజిక్ బీస్ట్ అయితే వచ్చేస్తాయి. అది చూసి మన సాంజింగు తన మెడక దగ్గర ఉన్న బ్యాగ్ తీస్తాడు. ఇంకా తను చెప్తాడు, ఓ 10,000 మ్యాజికల్ బీస్ట్ లా పర్లా ఈ క్వెస్ట్ ని అవ్వగొట్టచ్చు, కానీ 1 వీక్ లో అవ్వగొట్టచ్చా, ఇదే డౌట్, సరే క్లారిఫై చేసుకుందాం పదా అని చెప్పి తను ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. ఇంకా మన సాంజింగు తన డాగర్ తీసుకొని ఒక్కొక్క మ్యాజికల్ బీస్ట్ ని పొడుచుకుంటూ కోసుకుంటూ వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న కొన్ని మ్యాజికల్ బీస్ట్ ని చంపేసిన తర్వాత తనైతే ఇప్పుడు తన స్టాష్ ని కూడా చూడగలడు. ఎలా అంటే తనకి ఇప్పుడు ఎంత మానా పాయింట్స్ కావాలి తన లెవెల్ అప్ అవ్వడానికి, అది కూడా మనోడు చూడగలడు. కానీ ఇక్కడే మనకి సీన్ షిఫ్ట్ చేసి జిన్ హూ యొక్క ఫాదర్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. తనైతే జిన్ హూనే అడుగుతూ ఉంటాడు, అయితే నువ్వు యూజిన్ కన్సెషన్ యొక్క గిల్ మాస్టర్ అవుదాం అనుకుంటున్నావు ఏంటని చెప్పి తను అడుగుతాడు. ముందు నుంచి మన జిన్ అయితే చెప్తాడు, అవును. ఇంకా తను చెప్తాడు, ఎలాగైనా చూసుకుంటే ఎవరో తెలియని వ్యక్తిని తీసుకొచ్చి మనం గిల్ లీడర్ గా పెట్టలేం కదా, సో ఒకసారి ఆలోచించండి ఫాదర్ అని చెప్పి తను అడుగుతూ ఉంటాడు. ఇంకా వాళ్ళ ఫాదర్ చెప్తాడు, ఇంకా ఆపు, దానికన్నా ముందు నేను ఒకరిని పరిచయం చేస్తా. ఇంకా వాళ్ళ ఫాదర్ అయితే ఒకరిని లోపలికి రమ్మంటారు. సో వచ్చిన హంటర్ ఎవరో కాదు, హంటర్ గోమ్యూమ్ వాన్. సో తిన పేరు పలకడం కష్టంగా ఉంది కాబట్టి తిన పేరు మనం గో అని పెడదాం. ఇంకా మన జిన్హూ యొక్క ఫాదర్ అయితే జిన్ కి చెప్తూ ఉంటారు, తిను ఎవరో కాదు, రెడ్ గేట్ ఇన్సిడెంట్ అయింది కదా, అందులో నుంచి సర్వైవ్ చేశారు. ప్లస్ తినైతే వైట్ టైగర్ గిల్ లో కూడా మెంబరే. అసలు ఆ రెడ్ గేట్ లోపల ఏం జరిగింది, ఎవరు హెల్ప్ చేశారు, ఇది మొత్తం కనుక్కోవడానికి ఇవాళ తిన్ని పిలిచాం. సో ప్లీజ్ గో, కూర్చొని అక్కడ ఏం జరిగిందో మొత్తం మాకు డీటెయిల్ గా చెప్పండి అని చెప్పి తన్ని అడుగుతారు. ఇంకా మన గో అది మొత్తం చెప్పడానికి రెడీ అవుతాడు. తను స్టార్ట్ చేస్తాడు, ఆ రోజు మాతో పాటు ఒక అమ్మాయి కూడా వచ్చింది, తను ఒక హై స్కూల్ స్టూడెంట్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా మెయిన్ తనతో పాటు ఒక అతను ఉన్నాడు, తన పేరే సాంజింగు. జిన్హూ అయితే అది వినంగానే షాక్ అయిపోతాడు. ఇంకా తనైతే ఫీమేల్ హంటర్ పేరు చెప్పని చెప్పి అడుగుతాడు. అది వినిన తర్వాత మన గో చెప్తాడు, నాకు తెలిసి తన పేరు హాన్ జోంగ్ హీ అనుకుంటా అని చెప్పి తను అంటాడు. ఆ పేరు వినంగానే మన జిన్హోకి అయితే మొత్తం అర్థమైపోయింది. ఇంకా మన జిన్హో యొక్క ఫాదర్ అయితే చెప్తారు, నేనైతే అనుకోలేదు, నేను ఏ వ్యక్తి కోసమే వెతుకుతున్నానో ఆ వ్యక్తి నీ స్క్వాడ్ లోనే ఉంటాడని. ఇక నాకు తెలిసి సాంజింగు నీకు గిల్ లైసెన్స్ రావడానికి దానికి మొత్తం హెల్ప్ చేసి ఉంటాడు కదా అని చెప్పి తను అడుగుతాడు. మన జిన్హో కూడా దానికి అగ్రీ చేస్తాడు, అవును హెల్ప్ చేశాడని చెప్పి. ఇక జిన్హో యొక్క నాన్న చెప్తాడు, అయితే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా అని చెప్పి తను అడుగుతాడు. దానికి జిన్హో అయితే గట్టిగా అరిచి చెప్తాడు, ప్లీజ్ నన్ను యోజిన్ కన్సెషన్స్ యొక్క గిల్ మాస్టర్ ని చేయండి అని చెప్పి తను అడుగుతాడు. దానికి తన ఫాదర్ కూడా ఈజీగా ఒప్పేసుకుంటాడు. అది విధంగానే మనోడు షాక్ అయిపోతాడు. ఇంకా వాళ్ళ నాన్న చెప్తాడు, సరే నువ్వు చెప్తున్నావు కదా, అయితే ఈ గిల్ నువ్వే తీసుకో అని చెప్పి తను అంటాడు. కానీ మన జిన్హో అయితే అడుగుతాడు, కానీ మీరు అంత ఈజీగా ఎందుకు ఇచ్చేస్తున్నారు అని చెప్పి తను అడుగుతాడు. దానికి వాళ్ళ ఫాదర్ చెప్తాడు, ఇందాక నువ్వే కదా చెప్పింది ఈ గిల్ ఒక స్ట్రేంజర్ కి అయితే ఇవ్వలేం కదా, సో నువ్వే హ్యాండిల్ చేయని చెప్పి తను అంటాడు. కానీ నువ్వు సాంజింగ్ ని మన గిల్
లో జాయిన్ చేపిగలవా అని చెప్పి తను అడుగుతాడు. దానికి మన జిన్హో అయితే చెప్తాడు, నేనైతే ఇప్పుడు మాట ఇవ్వలేను, కానీ నా ప్రయత్నం నేను చేస్తా అని చెప్పి తను అంటాడు. ఇంకా వాళ్ళ నాన్న చెప్తాడు, ఆల్ రైట్, దట్స్ గుడ్. ఇంతకి నీకు చెప్పడం మర్చిపోయా, నేను ఆల్రెడీ ఇద్దరికి ఇన్విటేషన్ అయితే పెట్టా. ఒకటి చాహే ఎస్ ర్యాంక్ హంటర్, ఇంకా సెకండ్ వచ్చేసి మింగ్ బియూమ్, తనైతే రిటైర్ అయిపోయాడు. సో తను జాయిన్ అవుతాడో లేదో అంత గ్యారంటీ లేదని చెప్పి తను అంటాడు. ఇంకా దీంతో అయితే సీన్ షిఫ్ట్ చేసి మన సాంజింగు వైపుకి అయితే తీసుకెళ్తారు. అక్కడ మన సాంజింగు అయితే ఆ మాన్స్టర్స్ అందరినీ చంపేశాడు. ఇంకా తనకైతే ఒక స్పెషల్ పేపర్ కూడా దొరికిద్ది అనమాట. అదైతే హెల్ప్ చేసింది తన్ని సెకండ్ ఫ్లోర్ దగ్గరికి చేర్పియడానికి. తనైతే పైకి చూస్తాడు, అక్కడైతే ఒక పెద్ద లైట్ అయితే వచ్చింది. తనకైతే అర్థమైపోయింది బహుశా అక్కడికి వెళ్ళాలేమో అని చెప్పి తనైతే ఒక పెద్ద షాడో బేర్ ని సమన్ చేస్తాడు. ఇంకా మనోడు తొందరగా తన డెస్టినేషన్ కి రీచ్ అవడానికి ఆ బేర్ వెనకాల కూర్చుంటాడు. ఇంకా వాళ్ళైతే చాలా స్పీడ్ గా వెళ్తాడు. వాళ్ళ ముందు చాలా మాన్స్టర్స్ కూడా వస్తాయి, కానీ మన సాంజింగు యొక్క బేరే ఆ మాన్స్టర్స్ ని చంపేసిద్ది. ఇంకా అలాగే ఇక్కడ మన సాంజింగు ఒక్కొక్క ఫ్లోర్ తర్వాత ఒక్కొక్క ఫ్లోర్ కి అయితే వెళ్తూ ఉంటాడు. ఇంకా మనకైతే బ్యాక్గ్రౌండ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అదేంటంటే ఈ క్యాసిల్ ఉంది కదా, ఈ క్యాసిల్ లో మొత్తం 100 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి, కానీ ఈ 100 ఫ్లోర్స్ కూడా సేమ్ గా అయితే ఉండవన్నమాట. డిఫరెంట్ ఎలా అంటే ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క సపరేట్ వరల్డ్ అనేది ఉండిద్ది. అలా టోటల్లీ 100 వరల్డ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఒక్క ఫ్లోర్ ని కంప్లీట్ చేసిన తర్వాత రెండో వరల్డ్ కి వెళ్ళాలంటే మీకైతే ఒక పర్మిట్ కావాలి. అదే ఆ కాగితం ఉంది కదా, సో ఒక మాన్స్టర్ ని చంపేస్తే అది మీకు దొరికిద్ది. దాంతో మీరు సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళొచ్చు. మన సాంజింగు ఈ డంజన్ లోకి ఫస్ట్ టైం అడుగు పెట్టంగానే తనైతే అనుకున్నాడు ఇదేనా ఎస్ ర్యాంక్ డంజన్ అలా ఉండిద్దేమో అని చెప్పి, కానీ ఇది అలా లేదు. ఇక్కడ వీక్ మాన్స్టర్స్ ఉన్నాయి, అలాగే స్ట్రాంగెస్ట్ మాన్స్టర్స్ కూడా ఉన్నాయి. అందుకనే మన సాంజింగుకి ఈ డంజన్ క్లియర్ చేయడంలో కొంచెం ఈజీగా ఉంది. మనోడు అంత టెన్షన్ పడట్లేదు. ఇంకా మనకైతే చూపిస్తారు మన సాంజింగు అయితే ఇక్కడ 50 ఫ్లోర్స్ అయితే కంప్లీట్ చేశాడు. అసలు తను ఇప్పటి వరకు 2000+ డీమన్ సోల్స్ అయితే కలెక్ట్ చేశాడు. ఇంకా లాస్ట్ కి మన సాంజింగు ముందు ఒక పెద్ద డీమన్ అయితే వస్తాడు. తన పేరు వాల్కన్. తినైతే లోయర్ లెవెల్స్ కి రూలర్ అన్నమాట. పైగా తిన దగ్గర కూడా ఒక పెద్ద ఆర్మీ అయితే ఉండిద్ది మాన్స్టర్స్ ది. అది చూసిన తర్వాత మన సాంజింగు కూడా తన ఆర్మీని ఎరైజ్ అని చెప్పి మొత్తం బయటికి అయితే తీసుకొస్తాడు. ఇంకా వీళ్ళిద్దరు ఫైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరికి తెలిసిందే గైస్, మన సాంజింగు యొక్క షాడో ఆర్మీ కొంచెం స్ట్రాంగ్. ఎందుకంటే వాళ్ళకి డ్యామేజ్ చేసినా సరే వాళ్ళైతే సాంజింగు యొక్క మానాన్ని ఉపయోగించి రీజనరేట్ అయితే అయిపోతారు. కానీ మన సాంజింగు అయితే గమనిస్తాడు ఆ వాల్కన్ అయితే అక్కడ నుంచి కదలట్లేదు. ఏంటి వీడు కదలట్లేదు, అసలు నిజంగానే వీడు బ్రతికే ఉన్నాడా అని చెప్పి మన సాంజింగు అక్కడ నించొని మన వాల్కన్ ని చూస్తూ ఆలోచిస్తాడు. కానీ ఒకేసారి వాల్కన్ అక్కడ నుంచి సప్పని మాయమైపోతాడు. మన సాంజింగుకి అయితే అసలు తెలియదు తను ఎక్కడికి వెళ్ళాడో, కానీ వాల్కన్ అయితే ఐరన్ మీద అటాక్ అయితే చేస్తాడు. బ్రో తను ఎంత స్పీడ్ గా చేస్తాడంటే మన సాంజింగు కూడా తను డిటెక్ట్ చేయలేకపోతాడు. కానీ ఇక్కడ మన ఐరన్ అయితే వాల్కన్ యొక్క అటాక్ ని ఆపేస్తాడు. కానీ ఆ వాల్కన్ ఎంత దారుణంగా కొడతాడంటే నేనైతే అనుకున్న ఐరన్ పోయాడని చెప్పి, కానీ అప్పుడే మన సాంజింగు అయితే చాలా కోపంలో ఒక పంచ్ అయితే కొడతాడు బ్రో. అంతే మన వాల్కన్ ఎగురుతాడు గాలిలో. లిటరల్లీ వాడు ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. లిటరల్లీ అది చూసి మన సాంజింగు కంగారు పడిపోతాడు. తనైతే అనుకుంటాడు నేను స్ట్రాంగ్ అని చెప్పి నాకు తెలుసు, కానీ నేను కొట్టిన ఒక్క పంచ్ కి వాడు ఎగురుకుంటూ వెళ్ళిపోతాడని చెప్పి ఇది నేను ఊహించలేదని చెప్పి తను అంటాడు. కానీ ఇక్కడ మన సాంజింగు యొక్క స్టాక్స్ కూడా మామూలుగా ఉండదు. కానీ ఇటువైపు మన ఫాల్కన్ అయితే తను ఒక రేజ్ మోడ్ లోకి వెళ్ళిపోతాడు అనమాట. చూసి మన సాంజింగుకి అయితే అర్థమైపోయింది ఈ స్కిల్ నేను ముందు కూడా చూసా. డీమన్ క్యాసిల్ యొక్క గాడ్స్ కూడా ఈ స్కిల్ ని ఉపయోగించారు అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అప్పుడే మన వాల్కన్ అయితే సాంజింగు మీద అటాక్ చేయడానికి వచ్చేస్తాడు. మన సాంజింగుకి అయితే అర్థమైపోయింది తను ఆ అటాక్ ని డాచ్ చేయలేడని చెప్పి. ఇక తను వెంటనే ఐరన్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అటువైపు నుంచి మన ఐరన్ అయితే తన షీల్డ్ ని ఇసిరి కొడతాడు. ఆ షీల్డ్ మన సాంజింగు దగ్గరికి వచ్చింది. ఇంకా మన సాంజింగు ఆ షీల్డ్ పట్టుకొని వాల్కన్ యొక్క అటాక్ ని అయితే బ్లాక్ చేసేస్తాడు బ్రో. ఈ అటాక్ చాలా క్రేజీగా ఉండిద్ది, కానీ మనోడైతే అలాంటి అటాక్స్ ఒకటి కాదు బ్రో, చాలా అంటే చాలా చేస్తాడు. ఇంకా మన సాంజింగుకి అయితే అర్థమైపోయింది ఇలాగే ఉంటే ఈ అటాక్స్ నేను ఆపలేను, ఏదో ఒకటి చేసి తన అటాక్స్ ని ఆపాలని చెప్పి మన సాంజింగు తన షీల్డ్ ని పక్కన పడేసి తన డాగర్ తీసుకుని చాలా స్పీడ్ లో వాల్కన్ ముందుకైతే వెళ్తాడు. కానీ మన వాల్కన్ కి అయితే అర్థమైపోయింది సాంజింగు వస్తున్నాడు అని చెప్పి. ఇంకా తనైతే అక్కడ నుంచి డాట్ చేస్తాడు ఆ అటాక్ నుంచి. అది చూసి మన సాంజింగు షాక్ అయిపోతాడు. తనైతే అనుకుంటాడు ఇంత భారీ ఆకారం అంత స్పీడ్ గా ఎలా కలుగుతుందని చెప్పి తను అనుకుంటాడు. కానీ అప్పుడే పక్క నుంచి మన వాల్కన్ అయితే తన వుడెన్ వెపన్ ని పట్టుకొని మన సాంజింగుని అయితే కొట్టడానికి వస్తాడు. మన సాంజింగు అనుకుంటాడు ఇక నేనైతే డాచ్ చేయలేను. కానీ అప్పుడే మన సాంజింగు అయితే ఒక ఐడియా వచ్చింది. తను వెంటనే తన కమాండర్ స్కిన్ ని ఆన్ చేశాడు. ఇంకా అక్కడ పెద్ద బ్లాస్ట్ అయితే అయ్యింది. దాని ఇంపాక్ట్ మన సాంజింగు దూరంగా వెళ్ళిపోతాడు. దాంతో సక్సెస్ఫుల్లీ మనోడు ఆ అటాక్ నుంచి డాచ్ చేస్తాడు. ఇంకా మనోడికి అయితే తెలిసిపోయింది వాల్కన్ యొక్క వీక్నెస్ అదేంటో కాదు, తన హెడ్ వాల్కన్ ని కొట్టాలంటే తన తల మీదే అటాక్ చేయాలని చెప్పి మనోడికి అయితే తెలిసిపోయింది. ఇంకప్పుడే మనోడికి ఒక బిల్డింగ్ అయితే కనిపించింది అనమాట. అది మొత్తం కింద పడిపోయే స్టేజ్ లో ఉంది. ఇంకా మన సాంజింగు అయితే ఆ బిల్డింగ్ వైపుకి పరిగెడతాడు. మన వాల్కన్ కూడా సాంజింగు వెనకాల పరిగెత్తుకుని ఆ బిల్డింగ్ వైపుకి అయితే వస్తాడు. ఇంకా వెంటనే మన సాంజింగు
సాంజింగ్ తన స్కిల్స్ ని ఉపయోగించి లైట్ స్పీడ్ తో ఆ బిల్డింగ్ మీదకైతే వెళ్తాడు. మన వాల్కిన్ అయితే అర్థం కాదు సాంజింగ్ ఏం చేస్తున్నాడు. మన సాంజింగ్ అయితే పైనుంచి చెప్తాడు, ఐ థింక్ ఇప్పుడు నీకు మొత్తం తెలిసిపోయి ఉండిద్ది, కానీ ఇప్పటికే మొత్తం లేట్ అయిపోయిందని చెప్పి ఆ బిల్డింగ్ మీద నుంచి లైట్ స్పీడ్ తో మన వాల్కన్ యొక్క భుజం మీద కొడతాడు. దెబ్బకి వాల్కన్ అయితే నొప్పితో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన సాంజింగ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్తారు. అక్కడైతే ఇద్దరు ఆఫీసర్స్ అయితే వచ్చారు. ఒకళ్ళు వచ్చేసి మిస్టర్ సాంగ్విన్, ఇంకోళ్ళు మన పార్క్ అన్నమాట. ఇంకా వాళ్ళకైతే అక్కడ తెలిసిద్ది మన సాంజింగ్ అయితే టూర్ కి వెళ్ళాడు 1 వీక్ వరకు, సో తిరిగి రాడని చెప్పి వాళ్ళకైతే తెలిసిద్ది. ఇంకా వాళ్ళైతే అనుకుంటారు, సరే టూర్ కి పిక్నిక్ కి వెళ్తే డబ్బులు కట్ చేస్తాడు కదా, కానీ ఇప్పటివరకు తన బ్యాంక్ అకౌంట్ నుంచి రూపాయి కూడా విత్డ్రా అవ్వలేదు. ఏమైనా కంట్రీ వదిలి వెళ్ళిపోయాడంటే దానికైనా డబ్బులు కావాలి కదా, అసలు వీడు ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. అది విని తర్వాత మనం పార్క్ అయితే చెప్పిద్ది, అయితే సాంజింగ్ కిడ్నాప్ అయిపోయాడా అని చెప్పి తను అనిద్ది. అది విని తర్వాత మిస్టర్ సాంగ్ అయితే చెప్తాడు, తన్ని కిడ్నాప్ చేయాలంటే స్పెషల్ గా 20 S ర్యాంక్ హంటర్స్ యొక్క స్క్వాడ్ ని ప్రిపేర్ చేయాలి. అప్పుడైనా వాళ్ళు అతి కష్టం మీద తన్ని కిడ్నాప్ చేయగలుగుతారు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, వాడు చాలా స్ట్రాంగ్, వాడిని ఎవడు కిడ్నాప్ చేస్తారని చెప్పి వీళ్ళు అంటారు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ అయ్యి సాంజింగ్ దగ్గరికి వెళ్తే వెళ్ళిద్ది. అక్కడ మన సాంజింగ్ వల్కన్ మీద ఫైనల్ బ్లో అయితే చేస్తాడు. ఇంకా తనైతే తన్ని ఓడించేస్తాడు. బ్రో వాడు చూడండి అక్కడ మొత్తం పడిపోయి ఉన్నాడు. అలాంటి ఒక హైయర్ డీమన్ ని ఓడించినందుకు మనోడికైతే చాలా అంటే చాలా రివార్డ్స్ దొరుకుతాయి. ఇంకా మనోడికైతే స్పెషల్ గా ఒక క్రిస్టల్ బాల్ కూడా దొరికింది. దాంతో అయితే మ్యాజిక్ పవర్స్ ని కూడా ఎన్హాన్స్ చేయొచ్చు. అప్పుడే మన ఎగ్రిస్ కూడా వచ్చి మన సాంజింగ్ ముందైతే మోకరు వెళ్తాడు అనమాట. అది మన సాంజింగ్ అయితే నచ్చదు. తను పద్దాక ఇలా చేస్తున్నాడు, ఇలా చేయమాక అని చెప్పి తను అంటాడు. ఇంకా పక్కన చూసుకోవచ్చు బ్రో, మన ఐరన్ అయితే ఆ పెద్ద మోన్స్టర్ యొక్క తలకాయ తీసుకొచ్చి మిగతా షాడో మెంబర్స్ ముందైతే ఫ్లెక్స్ చేస్తూ ఉంటాడు. ఇలాగే వీళ్ళు కొన్ని ఫ్లోర్లు ముందుకైతే వెళ్తారు. ఇంకప్పుడే ఒక పెద్ద మోన్స్టర్ అయితే వస్తాడు. ఒక రకంగా మీరు అన్డెడ్ కింగ్ అని కూడా అనుకోండి. తన దగ్గర అయితే చాలా అంటే చాలా ఎముకల సైన్యం అయితే ఉండిద్ది. వాళ్ళందరూ మన సాంజింగ్ మీద డాట్ చేయడానికి వస్తాడు. మన సాంజింగ్ అయితే ఒకటే చెప్తాడు, ఎగ్రిస్ అండ్ ఐరన్ నేను వెళ్ళడానికి దారి క్లియర్ చేయండి అని చెప్తాను అంటాడు. ఇంకా అప్పుడే వాళ్ళిద్దరైతే దిగిపోతారు. ఇంకా దీంతో షాడో ఆర్మీ వర్సెస్ అన్డెడ్ ఆర్మీ ఫైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ఫైట్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉండిద్ది. అసలు ఖతర్నాక్ ఎవరంటే మన ఎగ్రిస్ ఇంకా ఐరన్. ఏదో మన సాంజింగ్ దారి క్లియర్ చేయమన్నాడు అని చెప్పి వాళ్ళైతే దున్నేస్తున్నారు. అది చూసి ఆ ఎముకల బాస్ ఉన్నాడు కదా, వాడిది చిరిగిపోయింది అనమాట. వాడు టెన్షన్ పడిపోతాడు. అప్పుడే మన సాంజింగ్ వచ్చి, ఏంటి నన్ను చూడలేదా, నిన్ను చూసి నాకు అనిపిస్తుంది నువ్వు భయపడుతున్నావు అని చెప్పి, అయినా నువ్వు కంగారు పడితే ఏంటి, కంగారు పడకపోతే ఏంటి, నేను ఈ ఫైట్ ని గెలవాలని చెప్పి ఫైట్ చేయడానికి అయితే వెళ్ళిపోతాడు. అసలు మనం దీన్ని ఒక ఫైట్ కూడా అనం అనమాట. మన సాంజింగ్ జస్ట్ కోసి పడేస్తాడు వెంటనే. ఇంకా తన్ని ఓడేసేసిన తర్వాత మన సాంజింగ్ అయితే చాలా పాయింట్స్ దొరుకుతాయి, అలాగే చాలా రివార్డ్స్ దొరుకుతాయి. ఇంకా మనోడు 2 లెవెల్స్ అయితే ఇంక్రీజ్ అయిపోయింది. మన సాంజింగ్ తన బాడీ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు, వీడిని మనం ఎరైజ్ అని చెప్పి మన షాడో ఆర్మీలో జాయిన్ చేపించుకుందాం. అసలే వీడు మ్యాజికల్ బీస్ట్ ని సమ్మన్ చేయొచ్చు, అలాగే వీడి దగ్గర చాలా మ్యాజికల్ పవర్స్ అయితే ఉన్నాయి. కానీ మనోడైతే ఆ బీస్ట్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేయలేకపోతాడు. ఇంకా తన చేతిలో చూసుకోవచ్చు ఒక నెక్లెస్ అయితే ఉంది, అదొక డీమన్ మోనార్క్ నెక్లెస్. ఇంకా మనోడి సెట్ లో అయితే 2 ప్లేసెస్ ఫుల్ అయిపోతాయి, ఇంకొక ప్లేస్ అయితే ఎంప్టీగా ఉండిద్ది. తనకైతే ఇంకో రివార్డ్ కావాలి. తనకైతే అర్థమైపోయింది ఇక్కడ ఇంకో బాస్ అయితే ఉన్నాడు, తన్ని కూడా ఓడిద్దామని అనుకుంటాడు. కానీ ఇక్కడ తన క్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అదే 10,000 సోల్స్ ఉన్నాయి కదా, అది మనోడు కంప్లీట్ చేసేస్తాడు. అందుకని తను ఇప్పుడు ముందుకైతే వెళ్ళలేడు. ప్లస్ మనోడైతే చాలా అలసిపోయాడు బ్రో. లిటరలీ తను 10,000 మ్యాజికల్ బీస్ట్ తో ఫైట్ చేశాడు. ఇప్పుడు మీరు అడగచ్చు, బ్రో షాడోస్ కదా ఫైట్ చేసే చాలా ఫైట్లు అని చెప్పి, కానీ షాడోస్ డ్యామేజ్ అయితే మన ఎక్కడి నుంచి తీసుకుంటే మన సాంజింగ్ దగ్గర నుంచే కదా. సో ఎలా చూసుకున్నా మన సాంజింగ్ కాబట్టి, సో తనైతే ఇప్పుడు కొంచెం వీక్ గా ఉన్నాడు. ఇంకా మీ అందరికి గుర్తుంటే ఈ డంజన్ స్టార్టింగ్ లోనే మనకైతే చెప్తారనమాట, 3 రివార్డులు దొరుకుతాయి ఈ మిషన్ ని కంప్లీట్ చేస్తే. ఫస్ట్ ఏంటంటే ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్ చూస్ చేసుకోవచ్చు షాప్ లో నుంచి. సో మనోడు సరే అని చెప్పి దాని మీద క్లిక్ చేస్తాడు. ఇంకా తనకైతే మెన్యూ ఓపెన్ అయిపోయింది. ఇంకా దాంతో మనోడైతే కస్ట్ ర్యాండమ్ లూప్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తాడు. దాంతో ఒక కీ అయితే దొరికిద్ది. కానీ మనోడికైతే అర్థం కాదు ఆ సిస్టమ్ ఆ కీ ఇప్పుడు దేనికి ఇచ్చిందో. సరే ఎప్పుడు ఒక రోజు పనికొచ్చిద్దిగా అని చెప్పి తన ఇన్వెంటరీలో పెట్టేసుకుంటాడు. ఇంకా సెకండ్ రివార్డ్ కూడా యాక్సెప్ట్ చేసేస్తాడు. దాంతో తన ఇంటెలెక్చువల్ స్కిల్స్ అయితే పెంచేసుకుంటాడు. ఫైనల్లీ అండిస్కోర్స్ రివార్డ్ అయితే ఓపెన్ చేస్తాడు బ్రో. ఇదైతే ఖతర్నాక్ రివార్డ్. ఇందులో నుంచి బయటకు వచ్చింది హోలీ వాటర్ ఆఫ్ లైఫ్. దీంతో మీరు ఏ డిసీజ్ నైనా క్యూర్ చేయొచ్చు. ఇది చదవంగానే మనోడు వెంటనే పరిగెత్తుకుని తన మదర్ దగ్గరికి వస్తాడు. ఇంకా తన మదర్ ని చూసిన తర్వాత తను అక్కడ పక్కన కూర్చొని తన దగ్గర ఉన్న బ్లూ ప్రింట్ అయితే ఓపెన్ చేస్తాడు. ఇంకా అక్కడైతే మనం చూసుకోవచ్చు అందులో అయితే హోలీ వాటర్ ఆఫ్ లైఫ్ అయితే ఉండిద్ది. దాంతో తన మదర్ యొక్క డిసీజ్ తను క్యూర్ చేయొచ్చు. ఇది కంప్లీట్ చేయడానికి తన దగ్గర ఐటమ్స్ ఉన్నాయి, కానీ తనకి ఇంకొకటి కావాలి. అదేంటంటే డీమన్ కింగ్ యొక్క బ్లడ్. అది సంపాదించాలంటే మనోడు ఆ 100th ఫ్లోర్ కి అయితే వెళ్ళాలి. అక్కడ డీమన్ కింగ్ అయితే ఉంటాడు. అక్కడ ఫైట్ మామూలుగా ఉండదు. ఇంకా మన సాంజింగ్ వాళ్ళ మదర్ కి అయితే చెప్తాడు, అమ్మ ఇంకా కొద్దిగా టైం వరకు వెయిట్ చేయి, ఇంక ఇప్పుడు నుంచి నాకు ప్రిటెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదని చెప్పి తను అంటాడు.
అంటాడు. ఇంకా ఈ మాటల తర్వాత బ్రో వెంటనే సీన్ షిఫ్ట్ అయ్యి హంటర్ అసోసియేషన్ దగ్గరికి అయితే వెళ్ళిద్ది. అక్కడికైతే మన సాంజింగు వస్తాడనమాట తన కొత్త ర్యాంక్ చెక్ చేపించుకోవడానికి. అక్కడ మిస్టర్ జంగ్ మన సాంజింగ్ యొక్క పేరు వినంగానే తను షాక్ అయిపోయి బాయ్కెవన్ అయితే ఫోన్ చేస్తాడు. నువ్వు చెప్పావు కదా ఒక హంటర్ వస్తే ఫోన్ చేయమని చెప్పి, ఇవాళ ఆ హంటర్ తన ర్యాంక్ చూపించుకోవడానికి వచ్చాడు, ఇంకోసారి టెస్ట్ చేయమని అడుగుతున్నాడు. ఇప్పుడే తన అప్లికేషన్ కూడా మనకి ఇచ్చాడని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ అయ్యి మన సాంజింగు దగ్గరికి అయితే వెళ్ళిద్ది. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి పక్కన పిలిచిద్ది అనమాట. వాడు చాలా భయపడుతూ లోపలికి అయితే వెళ్తాడు. ఇక్కడ మన సాంజింగు అయితే అబ్జర్వ్ చేస్తాడు, ఇక్కడ ఏమీ మాలేదు, కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళ ర్యాంక్ చూపించుకుంటారు, ఇదే జరిగిద్దని చెప్పి తను అనుకుంటాడు. ఇంకప్పుడు ఒక హంటర్ అయితే ఉంటాడు, తనైతే మోటివేషన్ ఇస్తూ ఉంటాడు అనమాట మన సాంజింగుకి. ఇంకా పక్కన ఒక హంటర్ ఉంటాడు, తను చెప్తూ ఉంటాడు, భయపడమాకండి, మీకు కూడా ఒక మంచి ర్యాంక్ అయితే దొరికిద్ది, ఏం పర్లా, సి ర్యాంక్ బి ర్యాంక్ దొరికినా పర్లా, మీకు ఏదో ఒక గిల్లో తీసేసుకుంటారు, పైగా ఇక్కడ జాబ్స్ అయితే ఈజీగా దొరుకుతాయి, మీకు ఒక ఈ ర్యాంక్ రాకపోతే చాలు, మీరందరూ చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి తనైతే అంటాడు. అప్పుడే లోపలికి వెళ్ళిన హంటర్ అయితే బయటికి వచ్చేస్తాడు అనమాట. ఇంకా మనోడికి అయితే పిలుస్తారు, నెక్స్ట్ నువ్వే అని చెప్పి. ఇంకా తనైతే మీరైతే ఏం భయపడమాకండి, మీకు కూడా ఒక మంచి ర్యాంక్ వచ్చిందని చెప్పి తన లోపలికి అయితే వెళ్తాడు. ఇంకా సాంజింగు పక్కన ఆయనకైతే ఫుల్ టెన్షన్, తనైతే కంగారు పడిపోతూ ఉంటాడు. తనైతే చెప్తూ ఉంటాడు, నాకైతే చాలా అప్పులు నేను తొందరగా తీర్చాలి, నాకు డి ర్యాంక్ అయితే వద్దు, ఒక సి ర్యాంక్ ఒక బి ర్యాంక్ దొరికినా పడలేదని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకప్పుడు లోపలికి వెళ్ళిన హంటర్ బయటికి అయితే వస్తాడు అనమాట. తనైతే ఫుల్ సాడ్ లో వస్తాడు బ్రో, తన ర్యాంక్ ఏంటో చెప్పలేదు కానీ తన ఫేస్ చూసుకోవచ్చు, మొత్తం డిమోటివేట్ అయితే అయిపోయాడు. ఇక నెక్స్ట్ నెంబర్ వచ్చేసి మన సాంజింగు పక్కన ఉన్న బండోడు అనమాట. తను ఫుల్ టెన్షన్, తనైతే చెప్తాడు, నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్ళాను, నువ్వే వెళ్ళు లోపలికి అని చెప్పి మన సాంజింగు లోపల పంపించేస్తాడు. మన సాంజింగు సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. మన సాంజింగు లోపలికి వెళ్ళిన తర్వాత తన చెయ్యి ఆ రౌండ్ ఉన్న సర్కిల్ మీదకైతే పెడతాడు, బ్లాక్ కలర్ క్రిస్టల్ మీద. పెట్టంగానే మన సాంజింగు యొక్క మానా కౌంట్ చేయడం ఆ మిషన్ స్టార్ట్ చేసిద్ది. అది ఎంత కౌంట్ చేసిద్ది అంటే దెబ్బకి ఎర్రర్ అని చెప్పి చూపించిద్ది. ఆవిడకైతే ఏం అర్థం కాదు. ఇంకా అక్కడికైతే మిస్టర్ జంగోడు వస్తారనమాట. తను వచ్చి చూస్తాడు, మెషిన్ లో అయితే ఎర్రర్ కనిపిస్తూ ఉండిద్ది. తను మొత్తం షాక్ అయిపోతాడు. వెంటనే మిస్టర్ జంగ్ అయితే ఆ ఫీమేల్ స్టాఫ్ కి అయితే అడుగుతాడు, నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావు అని చెప్పి అడుగుతాడు. తనైతే చెప్పిద్ది, నేను 3 months అయింది జాయిన్ అయ్యి. ఎందుకు సార్, నేనైనా తప్పుడు బటన్ నొక్కేసానా అని చెప్పి తను చెప్పిద్ది. అప్పుడు మిస్టర్ జంగ్ అయితే చెప్తాడు, ఇలా లాస్ట్ టైం ఎప్పుడైంది తెలుసా, మిస్టర్ చాహే ఫస్ట్ టైం ఒక హంటర్ అవుదామని చెప్పి వచ్చింది, ఇంకప్పుడు ఈ మానా మీటర్ తన యొక్క లెవెల్ ని కౌంట్ చేయలేకపోయింది, ఇక్కడ చూసుకున్నా సేమ్ అలాగే జరుగుతుంది, ఎర్రర్ అని చూపిస్తుంది, నాకు తెలిసి సాంజింగు ఒక ఎస్ ర్యాంక్ హంటర్. ఇది విని తర్వాత లిటరల్లీ వాళ్ళిద్దరు షాక్ అయిపోతారు. దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మిస్టర్ చాన్ అయితే చూపిస్తారు. పక్కన చూసుకోవచ్చు జిన్ చువెల్ కూడా అక్కడే ఉంటాడు. సో వీళ్ళైతే రెడ్ గేట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటారు అనమాట. మన చాయ్ అయితే అడుగుతారు, అక్కడ ఏం జరిగిందో చెప్పని చెప్పి. ఇప్పుడు మన జిన్ చువెల్ చెప్తాడు, నాకు తెలియదు అక్కడ ఏం జరిగిందో, నేనైతే లాస్ట్ మూమెంట్ కి వచ్చానని చెప్పి తను చెప్తాడు. అది విని తర్వాత మిస్టర్ చాయ్ అయితే చెప్తాడు, నాకు తెలుసు నువ్వు ఇలా ఎందుకు చెప్తున్నావు, నీకే ఒక కంక్లూజన్ లేదు, అది వచ్చిన తర్వాత ఎలాగున్నా చెప్తావు, కానీ నాకైతే ఇప్పుడు దీని మీద ఇంట్రెస్టెడ్ లేను. నేను దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నానంటే ఆ యాంట్స్ మీద. ఆ యాంట్స్ అయితే రీసెంట్ గా ఎగురుతున్నాయి కూడా, జపాన్ లో అయితే దీన్ని ఫైండ్ అవుట్ చేశారు. అది విని తర్వాత మన జించువల్ చెప్తాడు, ఇది కూడా నిజమే, ఒకవేళ ఆ యాంట్స్ ఎగిరి మిగతా కంట్రీస్ వైపు కూడా వచ్చేస్తే మనకు కూడా చాలా ప్రమాదం ఉనిద్ది, మనం ముందే మిగతా గిల్ మెంబర్స్ తో కూడా మాట్లాడాలని చెప్పి తను అంటాడు. ఇంకా జించువల్ కి అయితే అప్పుడే బిల్డింగ్ బి నుంచి అయితే కొన్ని శబ్దాలు అయితే వస్తాయి. తను ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ హంటర్ గొడవ చేస్తున్నాడని చెప్పి తనైతే అనుకుంటాడు. మిస్టర్ చాయ్ అయితే చెప్తాడు, లేదు నేను వెళ్ళి ఒకసారి చూస్తా అని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే లోపల ఉన్న సీన్ చూసుకోవచ్చు బ్రో, అక్కడున్న ప్రతి హంటర్ భయపడిపోతారు సాంజింగ్ చూసి. వాళ్ళైతే షాక్ అయిపోతారు అనమాట. వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు, ఏంటి సాంజింగ్ వు ఇప్పుడు ఎస్ ర్యాంక్ హంటర్, అయితే మన సాంజింగ్ నేనా కొరియాలో 10th place లో ఉన్న హంటర్ అని చెప్పి వాళ్ళు అంటారు. అప్పుడే ముందు నుంచి మన చాయ్ కూడా ఎంటర్ ఇస్తాడు. సో తినైతే ఒక గిల్డ్ మాస్టర్, మీరు అది మర్చిపోమాకండి. సో గైస్ ఇంకా ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీని తర్వాత స్టోరీ అయితే కొంచెం క్రేజీగానే ఉండిద్ది, అది మనం డీటెయిల్ గా వేరే వీడియోస్ లో కవర్ చేద్దాం. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే మీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోమాకండి గైస్. సో ఈ వీడియో అయితే ఇంతవరకే మనం కదా నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.